రైట్, ఇక ఇందాకటి వరకు అమీర్పేటలో ఉన్నటువంటి మెట్రో పిల్లర్లకు కనిపిస్తున్నటువంటి హోర్డింగ్ల గురించి, అలాగే దానికి మెట్రో పిల్లర్లకి హోల్స్ కొట్టడం వల్ల మెట్రో పిల్లర్స్ వీక్ అవ్వడం వల్ల ఎంత నష్టం జరుగుతోంది అనేటువంటి విషయము మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అక్కడ నుంచి బక్కా జడ్సన్ తో కలిపి లైవ్ ఇచ్చారు. ఇప్పుడు మహేందర్ రెడ్డి ప్రస్తుతం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ రోడ్ దగ్గర ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ ఎన్ని హోర్డింగ్స్ మనకి దర్శనమిస్తున్నాయి, వాటి పరిస్థితి ఏంటో అడుగుతాం. మహేందర్ రెడ్డి. ఇదాక అమీర్పేటలో మనం హోర్డింగ్లా ఈ స్కామ్ చూసాం. మరి అక్కడ పెద్ద మొత్తున మెట్రోకు జరుగుతున్న ఇబ్బందులు అలాగే చూస్తున్నాం. మరి అదే రైతులో అదే స్కామ్లో మరోపక్క అదే హోర్డింగ్లలో ఎల్ఈడి స్కామ్ అనేది చెప్పుకోవచ్చు. అంటే ఎల్ఈడి స్క్రీన్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఎల్ఈడి స్క్రీన్లు అంటే ఇంత పెద్ద మేర ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలంటే దీనికంటూ ఒక జీవో ఉంటుంది. ఆ జీవోలో ఒక బిడ్డింగ్లు ఉంటాయి. దాంట్లో అనేక మంది పాల్గొనాలి. ఆ పాల్గొన్న తర్వాత అధిక మొత్తంలో ఎవరైతే ధరలు నిర్ణయిస్తారో వాళ్ళకు మాత్రమే ఆ బిడ్డింగ్లో అవకాశం ఉంటుంది. తర్వాతనే ఇక్కడ హోర్డింగ్లు ఏర్పాటు చేయాలి. కానీ ఇంత పెద్ద హోర్డింగ్, దాదాపు ఒక సినిమా స్క్రీన్ తలపిస్తున్నటువంటి స్క్రీన్కు ఎలాంటి అనుమతులు లేవు. తమకు నచ్చిన వారికే ఇచ్చేస్తాం, తక్కువ బీడింగ్ వాడినా సరే ఏదైనా సరే అన్నట్టుగా కొనసాగుతుంది. మరి ఇక్కడ కూడా అంతే ప్రమాదకర స్థాయిలో ఉన్నటువంటి ఈ బోర్డు మనం చూస్తున్నాం, ఈ ఎల్ఈడి స్క్రీన్ మనం చూస్తున్నాం. ఇంకా ఇది అవన్నీ నాన్ ఎలక్ట్రికల్ అంటే పవర్ సప్లై లేకున్నటువంటి హోర్డింగ్లు అక్కడ ఏర్పాటు చేశారు. టన్నుల కొద్దినటువంటి బరువు, ఇక్కడ కూడా దాదాపు టన్నుల కొద్దినటువంటి బరువు స్క్రీన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. సరే, ఇదంతా కూడా మరి ఎవరివి ఈ యాడ్ కంపెనీలు అన్ని కూడా ఎవరికి దారదత్తం చేశారు, ఎవరు ప్రభుత్వానికి ఇంత మేర అంటే దగ్గర చుట్టాలా, మరి ఎందుకు వీళ్ళపైన అంత ప్రేమ కనబరుస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు దోచుకోండి అన్నట్టుగా ఎవరికి ఇస్తున్నారు? మరి దీనిపైన బక్కా జడ్సన్ గారు చెప్పండి సార్. అంటే ఎవరు ఈ లీడ్ స్పేస్ ఇవ్వదు, ఈ ప్రకాష్ యాడ్స్ ఇవ్వదు, ఈ నవభారత్ ఇవ్వదు, ఇంత పెద్ద మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నట్టు హైదరాబాద్ మీకు రాసిస్తున్నాం అన్నట్టుగా ఈ దందా అయితే కలుస్తున్నట్టు పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది. దీనికి అడ్డు అదుపు లేదా, ఎవరు దీనికి చుట్టాల వీళ్ళంతా కూడా? ఇప్పుడు ఇందులో గత ప్రభుత్వంలో లీడ్ స్పేస్ కేటీఆర్ వాళ్ళ బామ్మాడిది బ్యాక్గ్రౌండ్ ఉంది, దాన్ని నడిపించింది. కూడా వాళ్ళ బామ్మాడిదే ఉన్నాడు, రాజేశ్వర్ ఏదో పేరు ఉంది ఆయన పేరు. ఇప్పుడు నడుస్తున్నటువంటి అన్ని రేవంత్ రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి అడ్వర్టైజ్మెంట్ వ్యవస్థ మొత్తం వాళ్ళే చూస్తారు. ఈరోజు ఒకటి భద్రత, ఇంకోటి ఆదాయం ప్రభుత్వానికి లేదు, ప్రజలకు భద్రత కూడా కరువు అయిపోయింది. ఈరోజు ఇది పూర్తిగా ఇల్లీగల్గా, ఇప్పుడు ఇది మనం ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ముందు ఉన్నాం కదా, ఇది పూర్తిగా ఇల్లీగల్గా నడుస్తూ ఉంది. ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ పైన 10 లక్షలు తీసుకుంటారు. ఇప్పుడు మనం నిలబడి చూస్తే 10 అడ్వర్టైజ్మెంట్ 10 లక్షలు అంటే ₹1,00,00,000, అట్లా 20-30 వస్తూనే ఉంటాయి యాడ్స్. ఇది హైకోర్టు, కర్ణాటక హైకోర్టు దీనికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది, పెట్టడానికి లేదు రోడ్ల పైన అని చెప్పేసి. కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ మా కాపీ కూడా మన దగ్గర ఉంది. ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ ప్రత్యేక ఒక జీవో తీసి ప్రకాష్ యాడ్స్ మాత్రమే ఇది కేటాయించారు, వితౌట్ ఎనీ టెండర్ ఏం లేకుండానే. లోపల అట్లా కొన్ని రాసిచ్చారు, బషీర్బాగ్ కానీ ఇది కానీ కొన్ని రాసిచ్చేసారు. ఎందుకంటే వాళ్లకు అక్కడ కొన్ని చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ప్రకాష్ యాడ్స్ బ్యాకింగ్ చంద్రబాబు నాయుడు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉన్నది కాబట్టి వాళ్ళు అక్కడ లాబింగ్ చేసుకొని అక్కడ వాళ్ళకి ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఎలక్ట్రికల్ దీకర్ పెట్టడానికి లేదు, దీంతో మొత్తం ఐరనే. ఆ కింద ఉన్న బ్రిడ్జ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఐరనే. మనం చూసినాం ఇంతకుముందు, అక్కడ జనాలు ప్రయాణం చేసే దానిపైన వేసారు, ఇక్కడేమో జనాలు నడిచే దానిపైన ఈరోజు ఇది పెట్టి దానిపైన ఇది పెట్టారు. వాళ్ళు అందులోకెళ్ళి కరెంట్ పాస్ అయ్యి పైపులో పోయినా కానీ వాళ్ళు నడిచేటోళ్ళకి తెలియక దేన్ని ముట్టుకున్నా కానీ ఈరోజు షాట్ కొట్టే పరిస్థితి. ఇనుముతో కూడింది ఇదంతా కూడా అంతే. కాబట్టి దాన్ని బ్యాన్ చేసిండ్రు, అంతటా బ్యాన్ చేసి ఈరోజు పెట్టడానికి లేదని చెప్పారు. కానీ వీళ్ళు బలవంతంగా ఇది రుద్ది కేవలం వాళ్ళకు ఆదాయం రావాలి, ఏదో ప్రజలకు ఆదాయం రావాలి, జిహెచ్ఎంసీ ఆదాయం రావాలి, ప్రభుత్వంకు ఆదాయం రావాలి, ఈ ఆదాయంతో మనం డెవలప్మెంట్ చేయాలనేది కాదు. ఈ డబ్బు వాళ్ళ జేబులోకి పోనీకే, వాళ్ళ జేబులకి పోతుంది, ప్రభుత్వ జేబులకి పోతలేవు, గవర్నమెంట్ జేబులకి ఇది పోతలేవు, ప్రజల క్షేమం కోసం ఇవి ఎక్కడ కూడా ఖర్చు పెడతలేదు. ఈ డబ్బు మొత్తం పోయేది ప్రైవేట్ వ్యక్తుల జేబులకు, ఏది ఇప్పుడు అనుమూల జేబులకు, వాళ్ళకే పోతున్నాయి. కాబట్టి దీంతో ఏం లాభం లేదు, పూర్తిగా ఇది ఇల్లీగల్. హైదరాబాద్ వచ్చి వెంటనే దీన్ని కూడా కింద పడేయాలి, ఏం మాట్లాడకుండా, నోటీసులు కూడా ఇవ్వకుండా. దీనివల్ల ప్రమాదం ఉంది. కరెంటుది కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. దీనివల్ల మొత్తం ఇనుమున్నది, షాట్ కొట్టే ప్రమాదం ఉంది, అవి ఊసి కింద పడే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ఇమీడియట్గా తొలగించాలని చెప్పేసి ఇమీడియట్గా హైదరాబాద్ వచ్చి ఇక్కడ దగ్గర ఉండి ఊడబికాల్సిన బాధ్యత ఉంది. ఒక్కటి మనం మాట్లాడితే ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. గత ప్రభుత్వం మీద ఏ కేసు ప్రభుత్వం నమోదు చేసినా, అంటే కేటీఆర్ పైన ఈ రేసింగ్ కావచ్చు, ఏదైనా సరే నోటీసులు ఇచ్చినా ఆయన అక్కడ విచారణకు పోయినా కూడా నేను ప్రశ్నిస్తూనే ఉంటా, నన్ను జైలు వేసినా సరే నేను ప్రశ్నిస్తూనే ఉంటా 6 గ్యారెంటీ ప్రశ్నిస్తున్నా. ఇది కాదా ప్రశ్న అనుకోవచ్చా?
100% వీళ్ళు ఎందుకు మాట్లాడరు అంటే దీంట్లో వాళ్ళకి ఆదాయం ఉండే. దీంట్లో గతంలో వీళ్ళ బామ్మడిది ఉండే కదా, ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే కదా లీడ్ స్పేస్, ఇప్పుడు లీడ్ స్పేస్ కూడా నడుస్తున్నాయి కదా, ప్రకాష్ హ్యారిస్ కూడా నడుస్తుంది కదా. ప్రకాష్ హ్యారిస్ వెనక కేటీఆర్ ఉన్నాడు, లీడ్ సైడ్ వెనక కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ బామ్మడిది బాధాప్తంలో వాళ్ళ బామ్మడిది బాధాప్త పార్ట్నర్ లెక్క దాన్ని నడిపించిండు, మెయిన్ రోల్ ఆయనదే. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి ఉన్నది ఇక్కడ, కాబట్టి నువ్వు మాట్లాడితే ఆయన వాళ్ళది మాట్లాడతారు, వీళ్ళు ఉడబిక్తారు. కాబట్టి నువ్వు కొట్టినట్టు చేయని ఏడిచినట్టు చేస్తా, మనం పంచుకుందాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నిన్నటికెళ్ళి మనం కంటిన్యూగా చేస్తున్నాము. ఇక్కడ మనం తప్ప ఏ బీఆర్ఎస్ నాయకుడు కానీ బీజేపీ నాయకుడు కానీ ఒక్కరు కానీ స్టేట్మెంట్ ఇచ్చిండ్రా, ఒక్కరైనా మాట్లాడిండ్రా? ఎందుకంటే అప్పులలో వీళ్ళ వాటా ఉన్నది, కాళేశ్వరంలో వీళ్ళ వాటాలు ఉన్నాయి, మిషన్ భగీరథ వీళ్ళ వాటాలు ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్లో వీళ్ళ వాటాలు ఉన్నాయి, ఈ ఎల్ఈడీల స్కిల్ కూడా వాటాలు ఉన్నాయి. వాళ్ళకి ఎవరైతే వాటాలు ఇస్తారో వాళ్ళని వాటాలు పెట్టుకున్నారు. వాళ్ళు వాటాలు ఇచ్చేటి ఎవరు? బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ముగ్గురు కూడా వాటాలు ఇచ్చేటోళ్ళు ఎవడు? ప్రకాష్ హ్యారిస్, లీడ్ స్పేస్, నవనిర్మాణం, టార్గెట్. ఈ నలుగురు తప్ప వేరేవాడు ఇయ్యాడు. కాబట్టి ఎవరు మన చుట్టోళ్ళు కాదు, కాబట్టి వాళ్ళు రావద్దు, వాళ్ళు ఉండే అవసరం లేదు. ఈరోజు కేవలం వీళ్ళే కావాలి. కాబట్టి వీళ్ళ గురించి నేను కేటీఆర్ మాట్లాడు, బండి సంజయ్ మాట్లాడు, కిషన్ రెడ్డి మాట్లాడు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడు, ఎంఐఎం వాడు కూడా మాట్లాడు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ సిండికేట్గా నడుస్తుంది. ఇదొక మాఫియా, ఇది అడ్వర్టైజ్మెంట్ మాఫియా. ఈ మాఫియా అందరు భాగస్వాములు, అందరికి పోతున్నాయి. కాబట్టి ఎవ్వరు మాట్లాడాడు. ఈరోజు నష్టపోయేది ప్రజలు. భద్రత గురించి ఒక్కసారి మాట్లాడుకుంటారు. గతంలో కేబీఆర్